రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఉంటుంది. కానీ అది ఎంతవరకు రాజకీయ పరంగా సద్విమర్శల వరకు ఓకే. కానీ అవి పరిధి దాటి ఫేక్ ప్రచారాలుగా మారి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. సరిగ్గా అలాంటిదే ఇప్పుడు వైసీపీ ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఫేక్ ప్రచారాలను చేస్తోంది. అదేంటో తెలుసుకుందాం. నమస్తే, నేను గోవర్ధన. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇది దశాబ్దాల కాలం నాటి కళ. ఈ ఫ్యాక్టరీ కనుక నిర్మితమైతే రాయలసీమ ముఖ చిత్రమే మారిపోతుంది. రాయలసీమ వాసులకు ఇది ఒక వరం. మరి అలాంటి ఉక్కు ఫ్యాక్టరీ దశాబ్దాల కాలంగా వాయిదా పడుతూనే వస్తుంది. 1990లోనే ఈ ఫ్యాక్టరీ ఆలోచన ఉంది. కానీ అప్పటి నుంచి కూడా ఇది జాప్యానికి కారణమవుతూ ఉంది. దీనికి అనేక రకాల కారణాలు కూడా ఉన్నాయండి. ఎందుకు అంటే, ఒకటి రాజకీయంగా అస్థిరత, అంటే పార్టీలు మారుతూ ఉండడం వల్ల కూడా ఈ జాప్యానికి ఒక కారణంగా చెప్పుకున్నట్టయితే, ఈ ఫ్యాక్టరీని నిర్మించాలి అంటే దీనికి చాలా నిధులు అవసరం అవుతాయి. సో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అంతే అవసరం ఉంది. సో ఆ సహకారం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ ఫ్యాక్టరీ కొంచెం ఆలస్యమైంది అని చెప్పుకోవచ్చు. సో కారణాలు ఏవైనా కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు జిందాల్తో మీట్ అయ్యి మళ్ళీ కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నట్టు అనౌన్స్ చేయటం, దానికి మళ్ళీ శంకుస్థాపన చేయడం, ఇదంతా మనకి తెలుసు. మరి 10 రోజుల్లోనే పనులు పూర్తవుతాయి అని కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. కానీ వైసీపీ దీన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారాలు చేస్తోంది. ఈ సంస్థ ఒడిశాకి తరలిపోతుంది అని చెప్పి ప్రచారం చేస్తోంది. అసలు నిజంగానే అది ఒరిస్సాకి తరలిపోతుందా? కానీ ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే హక్కు అసలు వైసీపీకి ఉందా? ఇది తెలుసుకునే ముందు అసలు కడప స్టీల్ ఫ్యాక్టరీ వల్ల రాయలసీమకు జరిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా కడప స్టీల్ ఫ్యాక్టరీ అనేది సున్నప్రాలపల్లిలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం 16,380 కోట్ల వరకు కేటాయించడం జరిగింది. అలాగే 1,100 ఎకరాలను దీనికోసం కేటాయించారు. ఎకరానికి 5 లక్షల చొప్పున ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి భూమిని కేటాయించింది. అయితే ఈ నిర్మాణాన్ని 2 దశల్లో పూర్తి చేయాలని చెప్పి ఆ ప్రాజెక్టు సంకల్పించింది. మొదటి దశ వచ్చేపాటికి 2026 కల్లా పూర్తి చేయాలని అనుకున్నారు. అలాగే దీనికోసం 4,500 కోట్లను కేటాయించాలని చెప్పి అనుకున్నారు. ఇక రెండో దశ వచ్చేసి 2034కి ఉత్పత్తి సామర్థ్యం దిశగా దీన్ని తీసుకెళ్లాలని, అలాగే 11,850 కోట్లను రెండో దశకు కేటాయించుకోవడం జరిగింది. సో దీనివల్ల రాయలసీమలో మొత్తం 3,500 ఉద్యోగాలు ప్రత్యక్షంగా వచ్చే అవకాశం ఉంది. ఇక పరోక్షంగా అయితే దాదాపు 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని చెప్పి తెలుస్తోంది. మరి ఇలాంటి స్టీల్ ఫ్యాక్టరీ కడపలో నిర్మితమైతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి లాసే కదా. ఎందుకు అంటే ఆయన కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఆయన సొంత జిల్లా, అలాంటి జిల్లాలో మరి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆయన ఏర్పాటు చేయలేకపోవడం, చంద్రబాబు గారి టైంలో దాన్ని ఏర్పాటు చేయడం అంటే మరి వైసీపీ దీన్ని ఎలా జీర్ణించుకుంటుంది? అందుకే దీనిపై ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చింది. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఒడిశాకి తరలిపోతుంది అని చెప్పి ప్రచారం చేస్తుంది. అసలు కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి వైసీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే హక్కు ఉందా? అయితే ఆయన కూడా ఈ స్టీల్ ఫ్యాక్టరీకి 2 సార్లు శంకుస్థాపన చేశారు. 2 సార్లు శంకుస్థాపన చేసి కూడా ఆయన దీన్ని చేపట్టలేకపోయారు. దీనిపైన ఆయన చెల్లెలే స్వయంగా షర్మిల గారే ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో వాస్తవం ఎంత అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్తో కలిసి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, చంద్రబాబు గారు ప్రభుత్వం దిగిపోయే 6 నెలల ముందు శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ఇది కేవలం నామమాత్రం కోసం, ప్రజలను మభ్యపెట్టడం కోసం, మళ్ళీ ఓట్ల కోసమే ఆయన పని చేశారు తప్పించి కడప స్టీల్ పైన ఆయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 2 సార్లు ఆయన శంకుస్థాపన చేశారు. మరి ఆయన ఎందుకు ఈ ప్రాజెక్ట్ని నిర్మించలేకపోయారు? అలాగే దీనిపైన ఆయన చెల్లెలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే కడపలో చంద్రబాబు గారు మొన్న శంకుస్థాపన చేసినప్పుడు షర్మిల గారు బయటకు వచ్చి ఒక వ్యాఖ్య అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అదేంటో ఒకసారి మీరు కూడా చూడండి. చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ లాగా తయారైంది. ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్ట్ గా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఆయన అయినా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే కట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు, ఫ్యాక్టరీ వచ్చింది లేదు. ఏది రాజశేఖర్ రెడ్డి గారి కళ అయిన కడప స్టీల్ ఫ్యాక్టరీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చారు, ఇది రాజశేఖర్ రెడ్డి గారి కళ అని.
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో ఆయన స్టీల్ ప్లాంట్ను 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారు. అలాగే అప్పట్లో జిందాల్తో కలిసి ఆయన శంకుస్థాపన చేస్తున్న టైంలో నేను 36 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని ఆయన చెప్పారు. కానీ ఎక్కడ దానికి సంబంధించిన తట్టడి మట్టి కూడా తీయలేకపోయారని ఆయన చెల్లెలే స్వయంగా చెప్పడం జరిగింది. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కడపకు రాబోతున్న ఈ ఫ్యాక్టరీపై చేస్తున్నటువంటి ప్రచారాలను ఏమనుకోవాలి? జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఇప్పుడు ఒడిస్సా వెళ్ళబోతుంది అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఒడిస్సాలో ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేయబోతుంది. అది కూడా దక్షిణ కొరియాతో కలిసి పోస్కో అనే సంస్థ ద్వారా అక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేయబోతుంది తప్ప ఇక్కడ నుంచి తరలిపోయే అవకాశమే లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఏపీ ఎన్ఎండిసితో జేఎస్డబ్ల్యూ అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దానిలో భాగంగా ఎన్ఎండిసికి 11% షేర్లు, అలాగే జిందాల్ స్టీల్స్కు 80% షేర్లను ఖరారు చేయటం కూడా జరిగింది. మరికొద్ది రోజుల్లో పనులు కూడా పూర్తవబోతున్నాయి. కానీ ఇక్కడ వైసీపీ అమరావతి నిండిపోతుంది, అక్కడ నీళ్లను తోడుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ వస్తున్నటువంటి కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ప్రచారం చేస్తుంది. సో వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో ఏమాత్రం వాస్తవం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని ఈసారి చూస్తూ ఊరుకునే అవకాశం అయితే కనిపించట్లేదు. ప్రభుత్వ పరంగా కూడా చట్టపరమైన చర్యలు ఆ పార్టీ పైన తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.